This meeting is being recorded. యూకే శాంక్షన్స్. సో గ్లోబల్లీ చూసుకుంటే మనకు ఈ 4 శాంక్షన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే యుఎస్ అనేది చాలా పెద్ద ఎకానమీ కదా. సో అలా EU కూడా పెద్ద ఎకానమీ బికాస్ 26 కంట్రీస్ ఉంటాయి. సో వీళ్ళ శాంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం యుఎన్, అట్ ద సేమ్ టైం యూకే. సో అంటే ఈవెన్ ఇండియా కూడా ఒక శాంక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, లైక్ పిఎంఎల్ఏ సో అండ్ సో శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అది మన కంట్రీ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్. సో అట్లానే యూకే, యుఎన్, యూకే, ఐ మీన్ ఒఫాక్, వీళ్ళు కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. బట్ గ్లోబల్లీ ప్రతి ఒక్క కంట్రీ ఈ 4 గ్లోబల్ బాడీస్ శాంక్షన్ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతారు అనమాట. ఓకే. రూల్ ఏం లేదు అవ్వాలని చెప్పి. బట్ ఇప్పుడు ఎందుకంటే ఒక కంట్రీలో ఒక సో అండ్ సో పర్టికులర్ సిటిజన్ వాడు ఫ్రాడ్ అని మనకు ఆబ్వియస్లీ రికార్డ్స్ లో ఉంటే, వాడు వేరే కంట్రీకి వెళ్ళినా కూడా వాడికి మన ఫైనాన్షియల్ సిస్టమ్ కి యాక్సెస్ ఇవ్వద్దు కదా. అవును. ఎందుకంటే శాంక్షన్ వాడి పైన ఇంపోజ్ అయింది, వాడు ఫైనాన్షియల్ క్రైమ్ కమిట్ చేశాడు. ఒకటి మనం ఫైనాన్షియల్ సిస్టమ్ కి యాక్సెస్ ఇస్తే ఏదో ఒక రోజు వాడు సేమ్ మళ్ళీ అదే ఫైనాన్షియల్ క్రైమ్ ఏదో ఒకటి చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అవును. సో అందుకే ఈ శాంక్షన్స్ అనేది అంత స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలి. సో అందుకే ఈ ఒఫాక్ లో ఉన్న లిస్ట్, యుఎన్, యూకే, సో వీళ్ళందరి లిస్ట్ మనం ఫాలో అవుతాం అన్నమాట. ఈ ఓకే. శాంక్షన్స్ అనేది ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటారు అనమాట బేసిక్ గా. ఓకే. ఉం. సో సో ఎప్పుడైనా టైం చెప్పండి. అదే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నార్మల్ గా ఈ వెబ్సైట్స్ చూస్తూ ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. ఓకే. యూకే శాంక్షన్. సో ఇది యూకే గవర్నమెంట్ కి రిలేటెడ్ శాంక్షన్స్ ప్రోగ్రామ్ ఇది. అంటే బేసిక్ గా ఏ శాంక్షన్స్ ప్రోగ్రామ్ అయినా సేమ్. ఒక హై రిస్క్ కంట్రీస్ అని అనుకుంటే సేమ్ ఎఫ్ఏటిఎఫ్ లో ఉన్న బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్, గ్రే లిస్ట్ లో ఉన్న కంట్రీస్ అన్నిటిని హై రిస్క్ కంట్రీస్ అనే పిలుస్తారు అనమాట. ఓకే. ఇంకా ఏ శాంక్షన్స్ ప్రోగ్రామ్ యొక్క గోల్స్ చూస్తే ఏవైనా సేమ్ మనీ లాండరింగ్ జరగడం, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ జరగకుండా చూడాలనే చెప్తాయి అనమాట. ఇంకా ఎవిటి మోటివ్ ఏమైనా ఏదైనా ఉంది అని అంటే సేమ్ ఉంటది అనమాట అన్నింటికి. ఓకే. సో జస్ట్ ఏంటంటే ఇది ఒకటి ఉంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు రేపటి నాడు కొంచెం బ్రౌజ్ చేయడానికి ఉంటది కదా, అందుకు చూపిస్తున్నా అంతే. సో ఇట్లా యూకే శాంక్షన్ లిస్ట్ ఇలా ఉంటది. మనం చదివితే సేమ్ ఉంటది. యూ కెన్ సర్చ్ ఫర్ ఇండివిడువల్ ఎంటిటీ షిప్స్. సో బేసిక్ గా షిప్స్ పైన కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ కంట్రీస్ మధ్య మనకు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కదా సీవే నుంచి. అవును. సో ఆ షిప్స్ కి ఏముంటదంటే వెజల్ నెంబర్ అని ఉంటాయి అన్నమాట. షిప్ నెంబర్ కాకుండా వెజల్ అని అంటారు ఆ షిప్స్ ని. సో ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ అని ఎయిర్పోర్ట్, ఐ మీన్ ఎయిర్ సర్వీసెస్ చూసుకుంటే ఆ ఏరోప్లేన్ కి ఏదో ఒక డిజిగ్నేటెడ్ నెంబర్ ఉంటది కదా. అవును. బోయింగ్ 317 అని, 788 అని ఏదో నెంబర్ ఉంటది కదా. వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తామో ఈ షిప్స్ ని కూడా వెజల్స్ నెంబర్ తో ఐడెంటిఫై చేస్తారు అనమాట. సో ఈ ఓకే. యూకే శాంక్షన్ లిస్ట్ లో నీకు ఇండివిడువల్స్ ఎంటిటీస్ తో పాటు ఆ వెజల్స్ పైన కూడా శాంక్షన్స్ ఇంపోజ్ అయి ఉన్నాయి. సో అవి కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే. సో నార్మల్ గా ఇక్కడ చూసా సర్చ్ ద యూకే శాంక్షన్ లిస్ట్ అని. సో ఇప్పుడు చూస్తే ఈ నేమ్ ఉంది, సో అండ్ సో ఆఫ్ఘనిస్తాన్, ఇది ఎంటిటీ అన్నమాట. సో 2012 లో అసెట్స్ ఫ్రీజ్ అయిపోయింది ఈ పర్టికులర్ మనీ ఎక్స్చేంజ్ సర్వీస్ పైన. సో అట్లా యూనిక్ ఐడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాబట్టి AFG తో వాళ్ళు ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేసి ఆ ఇండివిజువల్ నేమ్, ఏం అసెట్ ఫ్రీజ్ అయింది, ట్రావెల్ బ్యాన్ వేశారనమాట ఇతని పైన. సో అట్లా ఈ యూకే లిస్ట్ లో పెద్ద పేజెస్ ఉన్నాయి.
4000. సో ఇక్కడ చూసుకుంటే అల్ఖైదా ఇదొక గ్రూప్ అల్ఖైదా గ్రూప్ తెలుసు కదా, టెర్రరిస్ట్ గ్రూప్. అవును. సో వాళ్ళలో ఒక ఇండివిజువల్ పైన అబ్దుల్లా అజమ్ బ్రిగేడ్స్ ఆర్మ్స్ ఎంబార్గో అంటే డిఫరెంట్ డిఫరెంట్ శాంక్షన్స్ ఉన్నాయన్న కదా. సో అసెట్ అవును. ఫ్రీజింగ్ చేసి ట్రావెల్ బ్యాన్ చేశారు, అంటే ట్రావెలింగ్ అనేది చేయకుండా ఆయన పైన ట్రావెల్ శాంక్షన్ ఇంపోజ్ చేశారు. ఓకే. ఇక్కడ ఆర్మ్స్ ఎంబార్గో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్మ్స్ ని వీళ్ళు స్మగుల్ చేస్తా ఉంటారు కదా. సో అట్లా చేసినప్పుడు దాని కింద ఇతని పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ శాంక్షన్స్. ఓకే. సో యూకే శాంక్షన్స్ లిస్ట్ ఇలా ఉంటుంది. యూరోపియన్. EU హై రిస్క్ థర్డ్ కంట్రీస్ అని కొన్ని ఉంటాయి. అది సేమ్ ఈ FATF గ్రే లిస్ట్ లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీసే ఉంటాయి అన్నమాట. సో వాట్ ది EU ఈస్ డూయింగ్ అండ్ వై. ఏదైనా సేమ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చెప్పిందే చేస్తుంది. వీళ్ళకంటూ సర్టెన్ డైరెక్టివ్స్ ఉంటాయని చెప్పా కదా, UAML డైరెక్టివ్స్. సో ఆ UAML డైరెక్టివ్స్ యొక్క మోటివ్ ఏముంటది? సక్సెస్ఫుల్ గా మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ జరగకుండా చూసుకోవాలి. సో దాంట్లో ఒక సో అండ్ సో కంట్రీని హై రిస్క్ అని చెప్పి వీళ్ళు డినోట్ చేసుకున్నారు. సో లేటెస్ట్ వర్జన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ హై రిస్క్ థర్డ్ కంట్రీస్. ఇఫ్ కేస్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచి 2016 నుంచి వీళ్ళ లిస్ట్ లో హై రిస్క్ కంట్రీగానే ఉందన్నమాట. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ సిన్స్ ఎప్పటి నుంచి అనేది కూడా వీళ్ళు రాసుకున్నారు. ఓకే. సో ఇట్లా ఏమైనా క్యూబా, సిరియా. బ్లాక్ లిస్ట్ ఉన్నాయే, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్, శాంక్షన్ బ్లాక్ లిస్ట్ ఉన్నాయి, అవే కంట్రీస్ ఉన్నాయి. మ్యాక్స్ అవే కంట్రీస్ ఉంటాయి అంతే ఆల్మోస్ట్. యాక్చువల్ క్యూబా అని కంట్రీ కూడా ఉండాలి, మరి ఇందులో ఎందుకు కనిపించట్లేదో తెలియట్లేదు. క్యూబా ఏంటంటే 1960s నుంచి, అంటే అసలు ఒక కంట్రీని శాంక్షన్స్ ఇంపోజ్ చేయడము అని అంటే ఓల్డెస్ట్ కంట్రీ అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని మేబీ 20-30 ఇయర్స్ ఎగో నుంచి ఉండొచ్చు, బట్ క్యూబా అనేది చాలా ఓల్డెస్ట్ శాంక్షన్ కంట్రీ అన్నమాట. ఓకే. అంతా ఏముంటుందన్న ఆ? అక్కడ ఏముంటుందంటే అక్కడ యాక్చువల్లీ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఎక్కువ జరుగుతాయి, పొలిటికల్ ఓకే. డిస్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అప్పటి నుంచే ఫేమస్ అన్నమాట. ఆహా. సో బేసిక్ గా మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేది ఒక 1970s నుంచి ఎక్కువ వినిపించినాయి కదా. సో అందుకు ఈ సిరియా అనే కంట్రీస్, అలా నార్త్ కొరియా అనే కంట్రీస్ అలా ఆ రకంగా ఫేమస్ అన్నమాట. బట్ ఆ పొలిటికల్ ఇష్యూస్ అనేవి అప్పటి నుంచే ఉండేది కదా మనకి పొలిటికల్ గా. సో అట్లా క్యూబా చాలా ఓల్డెస్ట్ శాంక్షన్ కంట్రీ అన్నమాట. ఓకే. కానీ ఏం ఎందుకు కనిపించట్లేదు అదే. సో నెక్స్ట్ యుఎన్. ఆబ్వియస్లీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్సాలిడేటెడ్ లిస్ట్. ఇది చూసినా కూడా ఇదంతా లిస్ట్ అనుకుంటా పెద్దది. సో ఇట్లా ఉంటది, డిజిగ్నేషన్ అని, డేట్ ఆఫ్ బర్త్ 10th అక్టోబర్, ఏ కంట్రీ, ఇట్లా ఇది ఒక పెద్ద లిస్ట్. ఎంత ఉండాలి. జనరేటెడ్ ఆన్ 24 డిసెంబర్. ఓకే, ఇవాళ జనరేట్ అయింది. సో కన్సాలిడేటెడ్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 సెక్షన్స్. ఇండివిజువల్స్ కి ఒక సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారు, ఎంటిటీస్ అండ్ అదర్ గ్రూప్స్ కి ఒక మెయింటైన్ చేస్తున్నారు లిస్ట్. ఇండివిజువల్స్, ఓకే. ఎంటిటీస్ అయితే రిఫరెన్సింగ్ సిస్టమ్, పర్మనెంట్ రిఫరెన్స్ నెంబర్ సిమిలర్ టు రిఫరెన్స్ సిస్టమ్. అంటే వీళ్ళు ఒక కేటగిరీ లాగా డినోట్ చేసుకున్నారు. అంటే ఆ లిస్ట్ ఏమవుతుంది, నేమ్ 1 2 3 డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటే ఆ డిఫరెంట్ నేమ్స్, ఒరిజినల్ నేమ్, టైటిల్ ఏంటి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, డేట్ ఆఫ్ బర్త్ ఇందాక చూసాం కదా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కనిపించాయి. సో అట్లా ఈ లిస్ట్ అలా క్లియర్ గా మెయింటైన్ చేస్తారు అనమాట. ఓకే. సో ఇన్ కేస్ వీళ్ళు ఏమన్నా రిజల్యూషన్స్ కానీ, అంటే
న్యూ అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా టైమ్ అండ్ అగైన్. అలాంటివి ఏమైనా చేస్తే ఏం చేశారో అని ఇక్కడ తెలుస్తుంది. ప్రెసిడెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఆ గవర్నమెంట్ ఇంకేమైనా డెసిషన్ తీసుకుందా అట్లా. ప్రెస్ స్టేట్మెంట్స్, ప్రెస్ మీడియాలో పెడితే ఏమైనా మాట్లాడారా వీటి గురించి ఓకే. అట్లా అలా చూడొచ్చు అన్నమాట. అంటే యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అంటే బేసిక్ గా ఈ బాడీ దేని గురించి మాట్లాడుతుంది అంటే డ్రగ్స్ వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. ఓకే. 5 ఫ్యాక్ట్స్ అబౌట్ మైగ్రెంట్ స్మగ్లింగ్. సో స్మగ్లింగ్ గురించి, డ్రగ్స్ గురించి వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటది. సో ఒక యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీంట్లోకి వెళ్తే మనకు కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్. డ్రగ్ రిపోర్ట్ అని అంటే ఏ ఏ కంట్రీస్ లో ఎక్కడెక్కడ డ్రగ్స్ ఇంకా స్టిల్ నడుస్తున్నాయి, ఎక్కువ ఎవరు వాడుతున్నారు. సో అట్లా కంప్లీట్లీ డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ లో ఉంటది అనమాట. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ ఇవి కూడా ఒక ఫినాన్షియల్ క్రైమే కదా, మనకు ప్రెడికేట్ అఫెన్సెస్ లో ఉంటది అనమాట డ్రగ్ ట్రాఫికింగ్ అట్లా. సో ఇది యుఎన్ఓడిసి గురించి. ఇంకా గ్లోబల్ బాడీస్ ఫారెన్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఫారెన్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఓకే. ఇదేంటంటే is a US federal law that prohibits US citizen entities from bribing foreign government officials. సో బేసిక్ గా మనకు కరప్షన్ అని అంటే ఎట్లా, మనం మన గవర్నమెంట్ అఫీషియల్స్ కి సో అండ్ సో బ్రైబరీ ఇచ్చి మన పనులు చేయించుకుంటాం కదా. అవును. సో అలాంటివి చేయొద్దు, చేయకుండా చూసేది ఈ ఎఫ్సిపిఏ యాక్ట్ అన్నమాట. ఓకే. So, under example, FCPA was enacted in 1977 to combat bribery and increase transparency in international business operation. It was established in response to a series of scandals. సో యుఎస్ కంపెనీస్ ఫారెన్ అఫీషియల్స్ కి బ్రైబ్ ఆఫర్ చేసినాయి అనమాట ప్రీవియస్లీ. మేబీ అట్లా సిరీస్ ఆఫ్ స్కాండల్స్ జరగడం వల్ల ఈ ఎఫ్సిపి యాక్ట్ అనేది లైమ్ లైట్ లోకి వచ్చింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు మనీ లాండరింగ్ జరగకుండా ఎలా మెజర్ తీసుకుంటారో ఇలా కరప్షన్ జరగకుండా సర్టెన్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఎట్లా ఓకే. ఉంటాయి యాంటీ బ్రైబరీ ప్రొవిజన్, ప్రొహిబిట్ పేమెంట్స్, గిఫ్ట్స్ ఇవ్వకుండా, లేదా ఏదైనా ఒక వాల్యూడ్ అసెట్స్ గిఫ్ట్ చేయడం అలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ప్రతిదీ క్లియర్ గా కనిపించేలాగా వీళ్ళు అంటే ఈ యాక్ట్ ద్వారా ప్రతిదీ క్లియర్ గా కనిపించాలి అనేది ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఓకే. సో ఎఫ్సిపి ఇది ఇంకొకటి ఏబిసి అంటారు అనమాట. అంటే జస్ట్ సేమ్ యాంటీ బ్రైబరీ అండ్ కరప్షన్ అని అంటారు. సో దాని కిందనే చూసుకుంటే అదే యాంటీ బ్రైబరీ అండ్ కరప్షన్ అంటే ఏంటి, బ్రైబరీ కరప్షన్ ఇదన్నీ మనం ప్రొహిబిట్ చేయాలి. సో అండర్ యాంటీ బ్రైబరీ అండ్ కరప్షన్ లాస్ అండ్ పాలసీస్ కిందే ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ ఎమర్జ్ అయినాయి. సో ఇది ఎఫ్సిపిఏ యుఎస్ లో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మన ఇండియాలో, బ్రైబరీ యాక్ట్ యూకేలో, ఓఈసిడి ఇది దేని రిలేటెడ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎస్టాబ్లిషెస్ స్టాండర్డ్స్ టు క్రిమినలైజ్ బ్రైబరీ ఆఫ్ ఫారెన్ ఓకే. అంటే ఇది ఇంకొక బాడీ ఏదో ఓఈసిడి. ఓకే. సో ఇది సబ్జెక్ట్ లోకి వెళ్ళక ముందు ఈ డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ గురించి అన్ని తెలుసుకుంటేనే బెటర్ అని. ఓకే. సో ఎట్లా మనం ఒక పార్ట్నర్షిప్స్ కి ఇవి చూసినట్టున్నాం కదా ఇక్కడ వరకు, పబ్లిక్ రిలేటెడ్ కంపెనీ చూసినాం. వరకు. చూసినాం. ఓకే. సో రేపు ట్రస్ట్ గురించి చెప్పుకుందాం రేపటి నుంచి. సరేనా.
ఇవన్నీ ఇప్పుడు కేవైసీ కిందకి వస్తాయి అన్న ఇవి ఇప్పుడు నువ్వు చెప్పేది ఇప్పుడు. నేను సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే నేను చెప్పిందల్లా ఈ ఇండివిజువల్ సోల్ ప్రొపరేటర్ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి కంపెనీ ఇవే. ఇవి అంతే చెప్పాను ఆ రోజు ఎంఓఏ. చెప్పిన అన్న. ఇవి ఈ 3 మాత్రమే అసలు జాబ్ రిలేటెడ్. ఇప్పటి వరకు చెప్పిందల్లా అంటే కంప్లీట్ అసలు అంటే ఇప్పుడు నువ్వు అన్ని చూస్తున్నావు. అసలు ఈ అవును. వరల్డ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అనేది నీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు జాబ్ రిలేటెడ్ అనుకో నాకు కరెక్ట్ గా 10 డేస్ కూడా అవసరం లేదు. ఓకే. బట్ మనకు ఒక నేర్చుకున్నామంటే గ్రౌండ్ లెవెల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ఇంకేమేమి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ చెప్పా ఏబిసి అని, ఇది కూడా ఒక ఇష్యూ ఉంది, దీనికి సర్టెన్ యాక్ట్స్ ఉన్నాయి అనేది నీకు తెలియదు కదా. అవునవును. సో ఇప్పుడు తెలుసు అంటే నీకు ఏదైనా ఒక దాంట్లో మనం కాలు పెట్టినాము అని అంటే దాని గురించి ఎంతో కొంత మనం చెప్పగలగాలి. ఇంటర్వ్యూలో ఒకరు అడిగినా కూడా ఇప్పుడు యాంటీ బ్రైబరీ కరప్షన్ ఉంది, దానికి రిలేటెడ్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి లైక్ ఎఫ్సిపిఏ. సో ఇట్లా నువ్వు చెప్తే కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట, నీకు నాలెడ్జబుల్ అని చెప్పి కూడా అర్థం అవుతుంది వాళ్ళకి. ఓకే. సో అందుకని ఇవన్నీ చెప్తా అనమాట. ఓకే, ఇక రేపు వేరే చూద్దాం, ట్రస్ట్ అని ఫండ్స్ అని. సరేనా. ఓకే దెన్, బాయ్ అన్న. బాయ్.